మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రియ దైవజనమా, ప్రేమ స్వరూపి అయిన దేవుడు మనలను శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్నానని తెలియజేస్తూ ఉన్నాడు. క్రియారూపకముగా తన ప్రేమను వెల్లడిపరచినాడు. మన కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే మన పట్ల ఎక్కువైన ప్రేమ గలవాడెవ్వడును లేడు కదా. ఈ లోకంలోని ప్రేమలన్నీ స్వార్థముతో, ప్రతిఫలాపేక్షతో ముడిపడి ఉంటాయి. కానీ నిస్వార్థముగా మనలను ప్రేమించిన దేవుడు మన కొరకు పరమ తండ్రి కుడిపార్శ్వమును సహితము తృణప్రాయముగా విడచి శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి సర్వాధికారి అయిన దేవుడైనప్పటికీ దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకుని శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. యుగ యుగములు సజీవుడైన దేవుడు, ఆదియు అంతము లేనివాడు, కాలగతులు తన వశములో కలవాడు, అమరత్వములో నివసించువాడైనప్పటికీ మరణానుభవమును రుచి చూశాడు. కాలములోనికి ప్రవేశించాడు. మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వంటి ముఖము గలవాడు చీకటి గుహలో మృతదేహముగా పడి ఉండడానికి తన్ను తాను తగ్గించుకున్నాడు. నీకు నాకు రక్షణ ఇవ్వడానికి, నిత్య జీవానికి నడిపించడానికి, మరణము నుండి జీవములోనికి మనలను దాటించడానికి మరణాన్ని ఆలింగనం చేసుకున్నాడు. తన పోలికలో సృజింపబడిన మానవుడు పాపమునకు దాసుడై తానిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడని తిరిగి ఆ మహిమను ధరింపజేయడానికి మట్టి దేహము దాల్చి మరణాన్ని అనుభవించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతకంటే నీ కొరకు ఆ సర్వ సృష్టికర్త ఏమి చేయాలి? తాను చేయవలసినదంతా ఏనాడో చేసేశాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ దినం ఆయన దేహము సమాధిలో పెట్టబడినది నిన్ను నన్ను పాప శాప మరణ బంధకాల నుండి విడిపించడానికే అని నీవు గ్రహిస్తున్నావా? సజీవులకును మృతులకును ప్రభు అయిన ఆయన ఒక మృతునిగా ఆ సమాధిలో పెట్టబడడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు కదా. ఆయన ప్రేమకు మనమేమి ఇవ్వగలము? ఇంకా ఆయన చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఆయన గాయాలను రేపుతూ ఉన్నామా? ఆయన శిలువకు శత్రువులుగా జీవిస్తూ బాహాటముగా మరలా శిలువ వేయుచున్నామా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినం వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించి ఆ ప్రేమను తన క్రియలలో చూపించిన దేవునికి మనమేమి చేయగలం? వాక్యపు వెలుగులో చూసినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం ప్రకారం పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఆయన్ని ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం ప్రకారం మనము కూడా శాశ్వతమైన ప్రేమతో ఆయన్ను ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఆయన కోరిన ప్రకారము యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఆయన ప్రేమయందు అంతము వరకు నిలిచి ఉందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకునడానికి మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, నీ ప్రియ కుమారుణ్ణి మా కొరకు ప్రభువా ఈ లోకానికి పంపించిన నీ గొప్ప ప్రేమకు మేమేమి చెల్లించగలము తండ్రి? అయ్యా, మా పాప శాపముల నుండి మమ్మల్ని విడిపించడానికి నిన్ను నీవు సిలువలో బలియాగముగా అర్పించుకున్న నీ ప్రేమకు యేసయ్యా మేమేమి అర్పించగలము?
తండ్రి, నీ వాక్యము ద్వారా నీవు మాట్లాడిన ప్రకారము అంతము వరకు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ నీ ప్రేమలో నిలిచి ఉండే కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 30 గాడిద పిల్లలను ఎక్కి తిరిగే 30 మంది కుమారులను కలిగిన తండ్రి బైబిల్లో ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము.